నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిపోయింది. ఓవైపు దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. కానీ కొంతమంది జీవితాలు మాత్రం ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. కూడు గూడు నీడ కోసం నిత్యం జీవన పోరాటం సాగిస్తూనే ఉన్నారెందరూ. ఇక చదువులు, మంచి వైద్యం మాట దేవుడెరుగు. అలాంటి కొందరి పరిస్థితిపై విజయక్రాంతి స్పెషల్ స్టోరీనే ఇది. డంపింగ్ నీడలో దుర్భర జీవితం, చెత్తే ఉపాధి, కన్నీరే జీవితం. జవహర్ నగర్లో ఏరుకునే వారి దయనీయ పరిస్థితి. ఒకవైపు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నా, మరోవైపు రాష్ట్రంలోని అనేక డంపింగ్ యార్డ్ పరిసరాల్లో కొన్ని వందల వేల కుటుంబాలు చెత్తనే నమ్ముకుని బతుకుతున్నాయి. ప్రతిరోజు వేల టన్నుల వ్యర్థాల మధ్య ప్లాస్టిక్, ఇనుము బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉదయం నుంచే చెత్త లారీల కోసం ఎదురు చూసే వీరు ప్రమాదకర వ్యర్థాల మధ్య విలువైన వస్తువులు వెతుకుతూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. గాజు ముక్కలు, వైద్య వ్యర్థాలు, రసాయన పదార్థాల వల్ల గాయాలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వేధిస్తున్న పొట్టకూటి కోసం అదే పనిని కొనసాగిస్తున్నారు. వీరిలో అనేక మంది వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అందడం లేదని, నిరాశ్రయ కుటుంబాలకు ఇళ్ల సౌకర్యం లేక గుడిసెల్లోనే జీవనం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పేదరికం కారణంగా కొంతమంది చిన్నారులు చదువుకు దూరమై చెత్త ఏరుకునే పనిలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. సేకరించిన ప్లాస్టిక్, ఇతర వస్తువులను మధ్యవర్తులకు అతి తక్కువ ధరలకు విక్రయించాల్సి రావడంతో రోజంతా కష్టపడినా చేతికి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని బాధితులు వాపోతున్నారు. వీరు ఎలాంటి గ్లౌజులు, మాస్కులు లేకుండా పదునైన గాజు ముక్కలు, రసాయనాలు, ఇన్ఫెక్షన్ కలిగించే వ్యర్థ పదార్థాలను తాకడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. మరోవైపు సమాజంలో ఈ ర్యాగ్ పిక్కర్స్ కు కనీస గుర్తింపు కార్డులైన ఆధార్, రేషన్ కార్డులు వంటివి లేకపోవడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. వారి పిల్లలకు సరైన విద్య అందకపోవడంతో చాలా మంది చిన్నపిల్లలు సైతం బాల కార్మికులుగా ఈ వృత్తిలోకి దిగుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించి అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తే కనీసం కొంతమేర ముందు తరాల పిల్లలకైనా మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆధార్, రేషన్ కార్డులతో పాటు వృద్ధులకు పెన్షన్లను మంజూరు చేయాలి. అలాగే పిల్లలను బడిలో వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వ్యూవర్స్, ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.